బాసరా ట్రిపుల్ ఐటీలో 2024-25 విద్యా సంవత్సరంకు సంబంధించి ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ప్రవేశాల కోసం జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. నూజివీడు, ఇడుపులపాయ, బాసరాలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లో విడివిడిగా ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటీ బాసరాలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మాదిరిగానే బాసరా క్యాంపస్లో వివిధ బ్రాంచ్లలో మొత్తం 1500 సీట్లు అందుబాటులో ఉంటాయని వీసీ వివరించారు. బాసరా క్యాంపస్లో ఉన్న మొత్తం సీట్లలో నాన్ లోకల్ కోటాలో 15% సీట్లకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పోటీ పడవచ్చని స్పష్టం చేశారు. ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా బీటెక్లో వివిధ బ్రాంచ్ల్లోని సీట్లను భర్తీ చేస్తామన్నారు. తొలి ఏడాదికి ఫీజు 37,000 ఉండగా రీఎంబర్స్మెంట్ అర్హత ఉన్నవారు ఆ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. దానికి తోడు రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు, కాస్ట్ డిపాజిట్ 2000, ఆరోగ్య బీమా కింద 700, మొత్తం 3700 అదనంగా చెల్లించాల్సిన ఉంటుందన్నారు. బాసరా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో బయోసైన్సెస్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఫిజిక్స్, మేనేజ్మెంట్ విభాగాలు ఉన్నాయి. ముఖ్య సమాచారాన్ని చూసినట్లయితే దరఖాస్తుల స్వీకరణ జూన్ 1 నుంచి 26 సాయంత్రం 5 గంటల వరకు. సీట్ల కేటాయింపు జూలై 3, 2024. పత్రాల పరిశీలన జూలై 8 నుంచి 10 వరకు. వయస్సు జూన్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2024 మార్చిలో తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5% సీట్లు సూపర్ న్యూమరీ కింద కేటాయిస్తారు.